తెలుగుదేశం పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కక్ష కట్టి తప్పుడు కేసు బలాయించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు జీవితానికి పరిమితం చేసినారు, నిర్బంధించినారు. తెలుగుదేశం పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కక్ష కట్టి తప్పుడు కేసు బలాయించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు జీవితానికి పరిమితం చేసినారు, నిర్బంధించినారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20 లక్షల మంది. ఈ 20 లక్షల మంది కార్యకర్తలకు కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా ఉండబడిన 1,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుంది. సరిగ్గా మన పార్టీ పుట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజుకి 16వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఒక్కసారి మన పార్టీ పుట్టుక గురించి, ఇప్పటి వరకు జరిగిన సుదీర్ఘ ప్రయాణం గురించి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడి యొక్క సామర్థ్యాన్ని, మన నాయకుడి యొక్క ఓర్పును, నేర్పును అన్నిటినీ మనం వల్లెవేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరందరూ కూడా మీ హృదయాన్ని ఆత్మావలోకనానికి తీసుకుపోండి. పార్టీ పుట్టిన తర్వాత కక్ష కట్టి తెలుగుదేశం పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కక్ష కట్టి తప్పుడు కేసు బలాయించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు జీవితానికి పరిమితం చేసినారు, నిర్బంధించినారు. 4 గోడల మధ్య సింహాన్ని బంధించినారు 16 నెలలు. ఏమాత్రమే గాని భయపడలే, బాధపడలే, లొంగిపోలే. ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ వారి శ్రీమతి భారతమ్మ గారు పార్టీ కార్యక్రమాలను కూడా భుజానికెత్తుకొని, ఒకవైపు చట్ట ప్రకారము మన నాయకుడు ఆమెకు భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించడానికి చురుకైన పాత్రను ఓ మహిళ పోషించింది. అందుకే మహిళా మూర్తులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు రాజమండ్రి. ఆ తర్వాత 16 నెలల తర్వాత బయలు మీద బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మనము కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాం. తప్పనిసరిగా మనం గెలుస్తామని పార్టీ నూతనంగా ఏర్పడినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ తో మనం అధికారంలోకి వస్తామని చెప్పి అందరము భావించినాం, ప్రజలు కూడా భావించినారు. కానీ దురదృష్టం మళ్ళీ మనల్ని ఒక్కసారి కౌగలించుకుంది. అందుకు ప్రతిఫలం ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో నిలబడగలిగింది. ఆ 67 మంది శాసనసభ సభ్యులలో మీ సోదరుడు రాచమల్లు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడడం సంతోషదాయకం. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను మొదటిసారి శాసనసభకు పంపించినందుకు. ఆ తర్వాత అధికారం మన దగ్గర లేదని, తెలుగుదేశం పార్టీ దగ్గర అధికారం ఉందని చెప్పి స్వార్థపరులైనటువంటి 23 మంది ఎమ్మెల్యేలు, స్వార్థపరులైనటువంటి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి పలాయనం చిత్తగించినారు. ఆశ పెట్టి, భయపెట్టి, ప్రలోభాలు చూపించి చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, సంతలో పశువులు కొన్నట్టు కొంటే, ఈ ఎద్దుకు సేద్యం బాగా చేస్తాది, దీనికి కొమ్ము వాటం బాగుంది, మరొక వాటం బాగుంది అని చెప్పి దీనికి 20 కోట్లు, ఈ ఎద్దుల బాగలేదు దీనికి 6 కోట్లని సంతలో పశువులు కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే, రాగిన 50 పైసంతా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెరసలే, భయపడలే. మేమందరం పోయి చెప్పినాం, 23 మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళు పోతా ఉన్నారు, మన పరిస్థితి ఏమిటి, చివరికి ఎంతమంది మిగులుతాం, రాజకీయంగా మన ఉనికి ఏమిటి అని చెప్పి ఎంతో ఆందోళన పడినాం. ఆయన పట్ల ప్రేమ కలిగినటువంటి మేమందరం, చిక్కటి చిరునవ్వు నవ్విన మన నాయకుడు ఒక్క మాట చెప్పినాడు, నాతో కూడా స్వార్థపరులైనటువంటి ఈ ఎమ్మెల్యేలు మన పార్టీని వదిలి నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పరాయి పంచగాస్తా ఉన్నారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో ఈ 23 మంది ఎవరూ గెలిచారన్నా ప్రజలు వీరికి బుద్ధి చెప్తారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు నమ్ముకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకున్నామని చెప్పి మొక్కవోని ధైర్యంతో, చిక్కటి చిరునవ్వుతో రాజకీయాలలోకి ముందుకు పోయినాడు మన నాయకుడు జగన్. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర, సుదీర్ఘమైన మరొక 13 నెలల ప్రజా జీవితంలోనే రోడ్డు మీదనే ఆయన సంసారం చేసినాడు. స్నానం అక్కడే, భూవ అక్కడే, నిద్ర అక్కడే,
తన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ప్రజలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దాదాపు 3,200 3,400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని అంతా కంప్లీట్ గా నడక ద్వారా కలుసుకోగలిగి, ప్రజా సమస్యలు తెలుసుకోగలిగి, ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఎన్నికలు లేకపోయినాం. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి జైలు జీవితం, ఓటమి, ప్రజా జీవితంలో 16 నెలలు పాదయాత్ర, మోసగాళ్ల వెన్నుపోటు, ఇలా అనేక రకాల కష్టాలు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా నూతనంగా పార్టీ పెట్టి గెలవకపోతే, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలా, గెలవకపోతే, ఓడిపోతే నూతన పార్టీ తిరిగి మళ్ళా ఆ పార్టీ నిలదొక్కుని అధికారం లేక వచ్చిన పార్టీ లేవు. పార్టీ పెడతానే గెలిస్తే గెలిచినట్టు, లేదంటే సమాప్తం. కానీ మన పార్టీ అది కాదు. ఓటమి చెందినాం, జైలు జీవితం చూసినాం, ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల మధ్యలో 13 నెలల పాదయాత్ర 3,200 కిలోమీటర్లు చేసినాం. అనేక మంది ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిస్తే చిరునవ్వుతో స్వీకరించగలిగినాం. ఆ తర్వాత ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మన నాయకుడు స్వీకరించగలిగినాడు. చంద్రబాబు నాయుడు మాదిరి, మరొక రాజకీయ పార్టీ మాదిరి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేయకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టోను పరిచయం చేసిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్తా ఉన్నాను నేను, అంతకుముందు ఎవరికి మేనిఫెస్టో అంటే తెలియదు. కొద్దో గొప్ప రాజకీయాల్లో ఉండే ఈ ప్రజలు నియోజకవర్గంలో మొదలుకుంటే నాలాంటి ఎమ్మెల్యే, నా తర్వాత ఉండే కొంతమంది నాయకులు, కొంతమంది చదువుకునే వాళ్ళు, ఈడ్చుకొస్తే ఒక 2,000 మందికి తెలుసు మేనిఫెస్టో ఏంటో. మిగిలిన 2,50,000 మందికి తెలియదు ప్రజలారా, మిత్రులారా. కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగున బలహీనమైన వర్గానికి చెంది చదువుకోకుండా నిరక్షరాస్యత ఉండగలిగిన ఓ స్త్రీని అడిగినా కూడా మేనిఫెస్టో అంటే ఏంటంటే చెప్పగలుగుతుంది. కారణం, ఆ మేనిఫెస్టోను పరిచయం చేసింది భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తీరితేనే ఎన్నికల హామీలను మేనిఫెస్టోలో పొందుపరచాలా అని చెప్పి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి ఘనమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినాం. 1 కాదు 2 కాదు, ఎన్ని చెప్పింటే అన్ని సంక్షేమ పథకాలను, చెప్పని సంక్షేమ పథకాలను కూడా ఇచ్చినాం. అమ్మ ఒడి ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాం, రైతు భరోసా కేంద్రాలను ఇచ్చినాం, రైతులకు పెట్టుబడి సాయం చేసినాం, పిల్లలకు నాడు నేడు కింద స్కూళ్లు బాగు చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ ను డెవలప్ చేసినాం, ఆరోగ్యశ్రీని మరింత అభివృద్ధి చేయగలిగి 20 లక్షల కార్డు ఇవ్వగలిగినాం. ఒక్కటే ఎన్నో 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 సంక్షేమ పథకాలు. ఒక క్యాలెండర్ లో డేట్ ఇచ్చి మన నాయకుడు, ఇదిగో ఈ డేటుకు ఈ డబ్బు మీ అకౌంట్ లో పడుతుందంటే పొరపాటున సంక్రాంతి అయినా 13, 14, 15 నుంచి 14, 15, 16 అయినా జరుగుతుందేమో. కానీ మన నాయకుడు సంక్షేమ పథకానికి ముహూర్తం నిర్ణయించి క్యాలెండర్ లో డేట్ ఇస్తే డేటు మారిన దాఖలాలే లేవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సామర్థ్యం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే నిబద్ధత. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవైపు సంక్షేమ పథకాలతోనూ, మరోవైపు ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో 600 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ నుంచి కొన్ని 100 కోట్లతో అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని 100 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో 2,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు డీబీటీ, ఇలా అన్ని కలిపితే 3,000 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు మనం అందించినాం. ఒకవైపు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిచయం చేస్తూ మరొక వైపు స్త్రీలకు పెద్దపీట వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మార్కెట్ యార్డు కమిటీల్లో గాని, మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని, స్థానిక సంస్థల్లో ప్రతి ఎన్నికల్లో గాని, దేవాలయాలకు సంబంధించిన కమిటీల పాలక మండలిలో గాని ఏ విషయంలో కూడా స్త్రీ పురుషులు సమానమే అనే భావన నుంచి స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి, మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోవడానికి అన్ని ఎక్కువ స్థాయిలో ప్రాముఖ్యతను, పదవులను మీకు ఇచ్చినాం. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా జాన్షమ్మ అత్యున్నతమైన పదవిని అలంకరించగలిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి స్త్రీల పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవానికి చిహ్నం. మరొక చెల్లెలు జింకా విజయలక్ష్మి, ఒక అడ్వకేటు, సాధారణ మహిళ, చేనేత కులస్తురాలను తీసుకుపోయి చేనేత కులస్తులకు సంబంధించిన పద్మశాలీయ కులస్తుల కార్పొరేషన్ చైర్మన్ చేయగలిగి అత్యున్నతమైన గౌరవాన్ని ఒక చేనేత మహిళకు ఇచ్చినాడంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా గజ్జల కళావతమ్మకు అత్యున్నతమైన పదవిని ఇచ్చినాం. ఏం పదవి అమ్మా మీకు ఇచ్చినది? కోఆపరేటివ్ సంబంధించిన అధ్యక్షురాలు చేసినాం ప్రొద్దుటూరుకు సంబంధించి. ఇక 6 డైరెక్టర్లు చేయగలిగినాం. జెడ్పీటీసీలను అంజనమ్మను చేయగలిగినాం. జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా
ఇన్ఛార్జి చైర్మన్ గా మన యాగోబ్ కూతురు జ్యేష్ఠాది శారదమ్మను చేయగలిగినాం. ఎన్ని ఉన్నతమైన పదవులు! ఇది ఎప్పుడైనా ప్రభుత్వంలో సాధ్యమైందా? ఒక మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిందా? ఒక మహిళ ఆక్వాబ్ చైర్మన్ కాగలిగిందా? ఒక మహిళ కార్పొరేషన్ చేరియతకు చైర్మన్ కాగలిగిందా? కళావతమ్మ మాదిరి అధ్యక్షురాలు కాగలిగిందా? భీములపల్లి లక్ష్మీదేవి మాదిరి మున్సిపల్ చైర్మన్ గా 5 సంవత్సరాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా ఆటంకం లేకుండా పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ భీములపల్లి లక్ష్మీదేవే ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో. చాలా మంది మహిళలు చేసినారు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కష్టాల మధ్యనో దించడాలో ఎక్కించడాలో. కానీ అట్లా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ రాచమల్లు చేసినాడా అంటే చేసింది రాచమల్లుతో చేయించింది జగన్ మన జగనన్న చేయించాడు. ఇట్లా 19 నుంచి 24 వరకు సువర్ణ యుగం ఈ రాష్ట్ర ప్రజలకు. రైతులకు మంచి కాలం, విద్యార్థులకు మంచి కాలం, పేదవారికి మంచి కాలం, మహిళలకు మంచి కాలం, చదువుకునే చిన్న పిల్లలకు మంచి కాలం. 24 ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ మనమే గెలుస్తాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయి. 1, 2, 3 కాదు, అన్ని సర్వేలు చెప్పినాయి. ఆరా మస్తాన్ దగ్గర మొదలుకుంటే దేశంలో ఉండబడిన అన్ని సర్వేలు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ప్రొద్దుటూరులో మళ్ళీ రాచమల్లు 3వసారి ఎమ్మెల్యే అని చెప్పినాడు. కానీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు యొక్క మోసానికి కుట్రకు మనం బలయ్యాం. ఈవీఎం మిషన్లను మోసం చేసి